సీతారాముల వారి కళ్యాణ సమయంలో ప్రస్తుతం మనం ఆచరిస్తున్నటువంటి ఈ సంప్రదాయాలు అప్పటి వాల్మీకి రామాయణంలో కూడా ఉందా? సీతారాముల కళ్యాణోత్సవం రామాయణంలో బాలకాండలో వర్ణింపబడిన విధానం వేరు. నేటి మన జీవన కాలాలలో మానవ సంబంధిత వివాహాలలో తెలుగువారు పాటించేటటువంటి విధానాలు సంప్రదాయాలు వేరు. వాల్మీకి మహర్షి వర్ణించిన ఆ వివాహ సందర్భంగా అమ్మాయి తరఫున ఉండేటటువంటి శతానీకుడు ఆ జనకుల వారి పరంపరలను వివరిస్తాడు. అలాగే దశరథుల వారి పక్షంలో ఉండేటటువంటి వశిష్ఠుల వారు సూర్యవంశ పూర్వ ప్రతిష్టలను వంశ చరిత్రలను వివరిస్తాడు. అదే క్రమంలో ఐరేణి కుండలు, మంటప నిర్వహణ, చేతికి రక్షా కంకణ ధారణ, హస్తమస్తక న్యాయం, పాణిగ్రహణం ఇవి మనం గమనించే అంశాలు. దీనికి తెలుగువారు తమవైన ఆచారాలను జోడించి వరపూజనం, వధూపూజనం అన్న పేరిట గోత్ర ప్రవరలు చెప్పడం నాటి నుంచి నేటి వరకు సీతారామ కళ్యాణోత్సవ సందర్భంగా వాల్మీకి రామాయణంలో ఏ విధంగా ఆచారాలు పాటింపబడి ఉన్నాయో వాటిని పాటిస్తూ చేతికి కంకణం కూడా రక్షగా ఏర్పాటు చేస్తూ పాణిగ్రహణం అనే ఆచారాన్ని కూడా పాటిస్తూ కొనసాగింపుగా తలంబ్రాలు అనే వేడుకను తెలుగువారు వైదిక సంప్రదాయానుసారంగా జతపరుచుకున్నారు. పాల్గొన బహుళ పాడ్యమి నాడు భద్రాచల క్షేత్రంలో ఈ తలంబ్రాలను సిద్ధం చేయడం ప్రారంభిస్తారు. వడ్ల గింజ, ధాన్యం గింజ, లోన బియ్యపు గింజ, చేతితో ఆ పొట్టు తొలగించడం ఈ తలంబ్రాలను సిద్ధం చేయడంలో ప్రత్యేకం. ఆ బయట ఉండే పొట్టు లోకానికి సంబంధించిన మాయ. పొట్టు తొలగిపోతే బియ్యపు గింజ మళ్ళీ జన్మించే అవకాశాన్ని కోల్పోతుంది, అంటే మోక్షం. మనం మాయను విడిచిపెడితే మోక్షం లభిస్తుంది. ఇది తలంబ్రాలను సిద్ధం చేయడంలో ఉన్న ఆంతర్యం. అలాగే వివాహ సందర్భంగా అరుంధతి నక్షత్ర దర్శనం, ప్రయాణం, అత్తవారింటి వైపు ప్రారంభం చేయడం, ఇలాంటి ఆచారాలన్నీ కూడా అనేకం శ్రీరామాయణంలో వర్ణింపబడి ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద వివిధ దేశాలలో, వివిధ రాష్ట్రాలలో వివాహ ఉత్సవం పలు విధాలుగా ఆచరింపబడి ఉన్నటువంటి నేపథ్యంలో వైదికోక్తంగా రామాయణంలో చెప్పబడి విధానంలో నిర్వహించేటటువంటి కళ్యాణ విధి తెలుగువారికి మాత్రమే ప్రత్యేకం. కనుకనే ఇయం సీత మమ సుత, శ్రీరామాయణంలో సీతాదేవిని రామచంద్రమూర్తుల వారి చేతికి అప్పగిస్తూ భద్రం అనేటటువంటి పదాన్ని వినియోగించడం. 16 దానాలలో కన్యాదానం కూడా ఒకటి కనుక కన్యాదాన సమయంలో నమమ అని చెప్పకుండా సంప్రదదే అని ఆపివేయడం కూడా తెలుగువారికి మాత్రమే ప్రత్యేకం. ఇలాంటి అపురూపమైన సీతారాముల కళ్యాణోత్సవాన్ని చూచిన ఏ దంపతులైనా కూడా అన్యోన్యానురాగంతో ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవించాలి. ఇది ఈ కళ్యాణోత్సవంలో ఉండే ప్రత్యేకం.